నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 3 కీలక బిల్లులపై లోక్సభలో వాదోపవాదాలు. రాత్రి 11 గంటల వరకు కొనసాగనున్న మారథాన్ చర్చ. మహిళా రిజర్వేషన్లకు రాజకీయ రంగు పొలమొద్దన్న ప్రధాని. మద్దతుకు విజ్ఞప్తి, కావాలంటే క్రెడిట్ తీసుకోనంటూ చురకలు. మహిళా రిజర్వేషన్లకు మద్దతిస్తామన్న కాంగ్రెస్. ఆందోళనంతా డీలిమిటేషన్ పైనే అని స్పష్టీకరణ. సీట్ల పునర్విభజనలో దక్షిణాదికి నష్టం జరగదన్న అమిత్ షా. ఏపీలో లోక్సభ స్థానాలు 38కి పెరుగుతాయని ప్రకటన. అభివృద్ధి ప్రణాళికలకు జనగణన ఆవశ్యకమన్న సీఎం. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా వివరాలు నమోదు. తల్లిని చెల్లినే తరిమేసినోళ్లకు పరిశ్రమలు ఒక లెక్క. సాగర్ డిఫెన్స్ ను తరలిస్తామన్న జగన్ హెచ్చరికపై మంత్రుల ధ్వజం. రష్యా ఇరాన్ ముడి చమురుపై మళ్లీ అమెరికా ఆంక్షలు. భారత్ ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. లోక్సభలో సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 50% మేర పెంచి 815 చేయనున్నట్లు లోక్సభలో ప్రకటించింది. మహిళలకు 33% రిజర్వేషన్లలో పూర్తి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే లోక్సభ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. 815 సీట్లలో మహిళలకు 272 సీట్లు దక్కుతాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోనూ మహిళా రిజర్వేషన్లుంటాయని పేర్కొంది. దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను వేగంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. మొదట మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ ప్రారంభించిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీశక్తి వందన్ అధినియంను ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిందని గుర్తు చేశారు. అయితే ఆ చట్టాన్ని ప్రస్తుత రూపంలోనే ఉంచితే 2029లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయలేమని పేర్కొన్నారు. 2026 జనగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రస్తుత బిల్లో ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్న ఆయన ఆర్టికల్ 368 సబ్సెక్షన్ 2 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలంటే 2011 జనాభా లెక్కల మేరకు లోక్సభ సీట్లను పెంచాలని స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు. పార్లమెంట్లో బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. For time that the nation's liberation was their liberation. When the moment had come to pen the founding charter of this republic, India was blessed with an architect of extraordinary vision. I speak of Baba Saheb Bhimrao Ambedkar. Baba Saheb firmly believed that freedom proclaimed without equality guaranteed is no freedom at all. Therefore, at this very founding moment of this republic, he did not ask the women to wait, but he placed equal rights and equal opportunities for women as the very foundation of our constitution. So every woman sarpanch, every woman judge, every woman officer, and for that matter every woman parliamentarian stands on that very foundation that Baba Saheb had laid. As proud citizens of this republic, we bow our heads in deep and enduring gratitude to him. This, madam, is not a reform that appeared suddenly before the House. It faced an arduous journey, a long and unfinished journey. Its early traces go back to even before independence, when the Government of India Act was made in 1935, which provided limited space for women representation. The question, however, did not disappear with the attainment of freedom. It travelled along with our republic, waiting for resolution. The
The decisive moment had come in 1989 when a constitutional amendment was passed in this House, yet could not be completed. The moment, however, did not fade. Under the leadership of Shri Atal Bihari Vajpayee ji, the issue was brought back with clarity and with conviction, and bills were introduced in 1998 and 2002, ensuring that the demand for women's political representation remained firmly on the national agenda. There have been many instances where women's reservation bill was brought forward but was shot down. The historical reality is that in 1998, the RJD MP Surendra Prakash Yadav ji, he physically tore the bill right on the floor of this Parliament House. The leaders of the then stalwart leaders of the Samajwadi Party too, they very categorically had said that they did not support the bill, and it is rather astonishing that today we have Akhilesh ji say that they support the bill. In the meantime, madam, India had made a bold institutional shift through the 73rd and 74th Amendment, opening the doors of grassroots democracy for its women in rural and backward areas. The country witnessed something spectacular. It only said that when given an opportunity, women did not merely participate, they led, they governed, and they transformed. Yet at the level of the Parliament and the state legislatures, the journey remained incomplete. Efforts continued across years, across governments and across debates, even culminating in the passage of the bill in Rajya Sabha in 2010. But the final step remained out of reach. In this context, the position being taken by the opposition today should be examined carefully. The only thing in my perception that is left for the opposition to oppose is that it is being delivered by a government they did not form. This is not a constitutional argument, but it is a political stance, and the women of India can see the difference. If women's reservation has already been settled, as Srimati Sonia Gandhi ji had mentioned in her editorial, and if the party demanded the implementation in 2023 itself without conditions, then what exactly is the Congress opposing today? They need to explain. And that is why this moment matters, because today, through the Constitution's 106th Amendment Act 2023, this House is not merely passing a law, but it is completing a journey the nation began decades ago. It is rather disappointing, madam, to see the attitude of the opposition parties. What is being characterized today as undue haste is in fact the same very urgency the opposition itself demanded not long ago. It is therefore difficult to reconcile how the same urgency is now being interpreted as a matter of concern. 2023, their words were, implement it now, no need for census and delimitation. 2026, their very words are, how dare you implement it without census and delimitation. When Congress demanded it, it was urgency. But when Pradhan Mantri Narendra Modi ji delivers it, it becomes haste. Sonia ji herself issued statements in favor of the bill multiple times, but were empty statements and not backed by any action. I was listening intently to the deputy leader of the opposition, who raised the question as to when the women reservation bill was passed in 2023, why was it not implemented until now? The opposition had 27 years to implement it themselves. The women reservation bill had first come in 1996. The UPA had been in power for a whole decade from 2004 to 2014, and the Rajya Sabha had passed it in 2010. 4 consecutive years, 2010, 2011, 2012 and 2013, the bill, after being passed in Rajya Sabha, was never introduced in the Lok Sabha. Therefore, the issue in the House today is not one of delay, but it is one of conviction. A legislature, madam, without a women representation
making decisions without hearing half the evidence is not governance, but it is an educated guess. And women of this nation deserve better than an education guess. Madam, the issues that have been, or the concerns that have been raised here about the southern states losing the number of seats, justice to the South Indian states is sought to be met by proposing a pro rata increase based on the 2011 census and by ensuring that the Lok Sabha constituencies would increase by 50% as has been outlined by the Honorable Home Minister himself. This would ensure that the southern states would not lose the absolute number of seats. And by adopting the 2011 census as the baseline, there would be less disruption to the existing political balance rather than depend on the higher population growth figures of the north. Madam, I say it with complete conviction that the Delimitation Bill 2026 provides answers, and Section 5 guarantees that representatives from various states would be nominated by their speaker to sit at the table when every boundary of the constituencies are being drawn. Section 9 guarantees public hearings in every state before the single order is finalized. Therefore, no state is voiceless and no voice is left unheard. Yatra naryantu pujyante ramante tatra devataha. Where women are honored, divinity dwells. This is the very sentiment that was reflected in the words of Baba Saheb Ambedkar, in the words of Swami Vivekananda when he said that the progress of a nation is measured not by its GDP, ma'am, just 2 minutes, not by its GDP or power, but by how it treats its women. History is being written today in this chamber, and history will record every name, those who are willing to open the doors for the fairer sex and those who choose to keep it shut. Looking beyond politics, I know on which side of history I stand. Looking beyond politics and supporting the passage of these bills, madam, we need to remember that even as we pass them and even as we support them, we are standing for our mothers who gave their everything and asked for little. We are standing for our daughters who are watching and waiting. And we are standing by the women who stood at the threshold and were turned away. And last but not the least, we are standing by Baba Saheb Ambedkar, who wrote the law and made this moment possible. Jai Hind. Shrimati Joba Maji. सभापति महोदय और मैं झारखंड मुक्ति मोर्चा की ओर से मैं सबसे पहले तो మహిళా రిజర్వేషన్లకు రాజకీయ రంగు పొలముద్దని ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలకు హితవు పలికారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారికి మహిళలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 3 బిల్లులకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేయవద్దన్న ప్రధాని మోదీ డీలిమిటేషన్ వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని తేల్చి చెప్పారు. గతంలో అనుసరించిన విధానాన్ని తాము కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మహిళల పాత్ర చాలా కీలకమని వివరించారు. మహిళలకు అవకాశమిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని పేర్కొన్నారు. గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం గుర్తు చేసిన ప్రధాని రిజర్వేషన్లను త్వరగా అమలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల కోసం మహిళలు ఇంకా ఎంత ఎదురు చూడాలని ప్రశ్నించారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరన్న ప్రధాని మోదీ సమయం చూసి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మహిళా బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. మహిళా బిల్ క్రెడిట్ అందరికీ దక్కుతుందని, దేశ ప్రయోజనాల కోసమే रिजर्वेशन अमल చేస్తున్నామని తెలిపారు. लेकिन जो राजनीतिक दिशा में ही सोचते हैं मैं उनको भी एडवाइज करना चाहूंगा, एक मित्र के रूप में एडवाइज करता हूं और सबको काम आएगी। हमारे देश में जब से विमेन रिजर्वेशन को लेकर के चर्चा हुई है और उसके बाद जब जब चुनाव आया है, हर चुनाव में महिलाओं को मिलने वाले इस अधिकार का जिसने विरोध किया है,
देश की महिलाओं ने उन्हें माफ नहीं किया है, उनका हाल बुरे से बुरा किया है। लेकिन ये भी देखिए कि 24 के चुनाव में ऐसा नहीं हुआ। ये इसलिए नहीं हुआ कि 24 में सबने सहमति इसको पारित किया, तो ये विषय ही नहीं रहा। किसी के पक्ष में पॉलिटिकल फायदा नहीं हुआ, किसी का नुकसान भी नहीं हुआ। सहज रूप से जो मुद्दे थे, उन मुद्दों के आधार पर चुनाव लड़ा, क्योंकि 24 में सब साथ में थे। आज भी मैं कहता हूं, अगर हम सब साथ में जाते हैं तो इतिहास गवाह है कि किसी एक के राजनीतिक पक्ष में नहीं जाएगा, ये देश के लोकतंत्र के पक्ष में जाएगा। మహిళా బిల్పై కొందరు ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని తేల్చి చెప్పారు. जो शपथ लेके हम बैठे हैं ना, हम सबको एक राष्ट्र के रूप में विचार करना हमारा दायित्व बने। चाहे कश्मीर हो या कन्याकुमारी, हम टुकड़ों में न सोच सकते हैं, न टुकड़ों में हम निर्णय कर सकते हैं। निराधार रूप में, जिसमें कोई सच्चाई नहीं, रत्ती भर सच्चाई नहीं है, सिर्फ राजनीतिक लाभ लेने के लिए जो बवंडर खड़ा किया जा रहा है। मैं आज बड़ी जिम्मेवारी के साथ इस सदन में, इस पवित्र जगह से कहना चाहता हूं, चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी। ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी। भूतकाल में जो सरकारें रही और जिनके कालखंड में जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है, उस अनुपात में भी कोई बदलाव नहीं होगा और वृद्धि भी उसी अनुपात में होगी। अगर गारंटी शब्द चाहिए तो मैं गारंटी शब्द उपयोग करता हूं, वादा की बात करते हो तो मैं वादा शब्द उपयोग करता हूं, अगर तमिल में कोई अच्छा शब्द हो तो वो भी मैं बोलने के लिए तैयार हूं, क्योंकि जब नियत साफ है तो फिर शब्दों का खेल करने की हमें जरूरत नहीं है। కరోనా వల్ల 2021లో జనగణన చేపట్టలేకపోయామని చెప్పిన ప్రధాని మోదీ మహిళా బిల్ను ఇప్పుడు తీసుకురావటంలో తమకు రాజకీయ దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి రిజర్వేషన్ల వల్ల మహిళలకు రాజకీయ అవగాహన పెరిగిందని, లక్షల మంది మహిళలు నాయకులుగా రాణిస్తున్నారని వివరించారు. ఒకసారి 33% రిజర్వేషన్లు ఇస్తే వారి శక్తి ఏంటో దేశానికి చూపిస్తారని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా అంతమవుతుందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమని, అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా బిల్లుల వెనుక రాజకీయం దాగుందని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా ప్రియాంక తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశంలో కులగణన చేపట్టకుండా అన్ని వర్గాలకు న్యాయమైన వాటా దక్కదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. कि प्रतिनिधित्व का सवाल जनसंख्या के सवाल से जुड़ा हुआ है। जब तक जातीय जनगणना नहीं होती, सभी वर्गों को उचित प्रतिनिधित्व नहीं मिल सकता। यह अनिवार्य है। ये सरकार 2011 की जनगणना पर आगे बढ़ना इसलिए चाहती है क्योंकि इस जनगणना में ओबीसी वर्ग की संख्या ही नहीं है। आज प्रधानमंत्री महोदय ने बड़े हल्के में बोल दिया कि इस वर्ग और उस वर्ग के बारे में हम बाद में देख लेंगे। कौन सा इस वर्ग, कौन सा उस वर्ग? ओबीसी वर्ग की बात कर रहे थे कि हम बाद में ही देख लेंगे इसके बारे में। ये हल्के में नहीं लेना चाहिए अध्यक्ष महोदय। ये बहुत बड़ी संख्या है, एक पूरे वर्ग का परिश्रम है, एक पूरे वर्ग का संघर्ष है। उनके साथ एक बहुत बड़ा अन्याय करने जा रहे हैं। अध्यक्ष महोदय, कांग्रेस पार्टी कभी नहीं होने देगी। हमारा संविधान सबका है, ये देश एक एक देशवासी का है। किसी एक का हक छीनकर इसे नहीं चलाया जा सकता। इस विधेयक में सिर्फ यह अभाव नहीं है, एक और खतरनाक अभाव है। संसद का 50% विस्तार प्रस्तावित है, लेकिन इसके लिए कोई ठोस प्रक्रिया के बारे में एक भी शब्द नहीं लिखा है। जिस तरह असम में इन्होंने मन चाहे सीटों को काटा पीटा, विपक्षी दलों के नेताओं की सीटों का विभाजन किया और अपने राजनीतिक फायदे के लिए नई सीमाएं बनाई, उसी तरह ये पूरे देश में
कि परिसीमन आयोग में सरकार द्वारा चुने गए 3 जने इस पूरे देश के प्रदेशों का वजूद, देश के लोकतंत्र में उनकी भागीदारी और उनका महत्व तय करेंगे। लोकतंत्र को खत्म करने की शुरुआत तो इस सरकार ने चुनाव आयोग, न्यायपालिका, मीडिया और अन्य संस्थाओं पर अपना पूरा दबाव डालकर शुरू कर ही लिया था, मगर अब लोकतंत्र पर खुला वार होने जा रहा है। డీలిమిటేషన్ తర్వాత దక్షిణాదిలో లోక్సభ సీట్లు ఎలా పెరుగుతాయో హోంమంత్రి అమిత్ షా వివరించారు. కర్ణాటకలో ప్రస్తుతం ఉన్న 28 సీట్లు 42కు, ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38కి పెరుగుతాయని చెప్పారు. తెలంగాణలో 17 నుంచి 26కు, తమిళనాడులో 39 నుంచి 59కి చేరతాయని తెలిపారు. కేరళలో 20 సీట్లు 30కి పెరుగుతాయని పేర్కొన్నారు. దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని, ఈ విషయంలో తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. జనగణనలో కులగణన చేయడం లేదన్న వాదనను తోసిపుచ్చిన అమిత్ షా కేంద్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు తప్పకుండా నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. తొలి దశలో నివాసాలు, రెండో దశలో జనాభా లెక్కలు సేకరిస్తామని వివరించారు. सदन की 543 सीटों की संख्या के 5.15% कर्नाटक के सांसद यहां पर आते हैं। ये बिल पारित होने के बाद, संविधान संशोधन होने के बाद कर्नाटक की संख्या हो जाएगी 28 से बढ़कर 42 और प्रतिशत लोकसभा में 816 में हो जाएगा 5.14। दूसरा राज्य है आंध्र प्रदेश, इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की, और अब की स्थिति में उसका प्रतिशत प्रतिनिधित्व 4.60 है, 4.60। अब इसमें भी 50% लगभग वृद्धि होगी, तो सीटें हो जाएगी 38 और 4.60 की जगह 4.65% उनकी शक्ति हो जाएगी। तेलंगाना में 17 सीटें हैं अभी, और उनकी शक्ति 543 के सदन में प्रतिशत 3.13 है। अब उसमें 50% की वृद्धि होगी और सीटें हो जाएगी 26 और 3.13 की जगह 3.18% उनकी क्षमता होगी। तमिलनाडु, इतने सारे लोग काले कपड़े पहनकर आए हैं, मैं तमिलनाडु की जनता को भी आश्वस्त करना चाहता हूं कि आपकी शक्ति कम नहीं होगी, बढ़ रही है। मान्यवर, अभी 39 सांसद तमिलनाडु राज्य से चुनकर यहां आते हैं और 543 के सदन में उसके प्रतिशत है 7.18%, 7.18%। और अब 50% वृद्धि के बाद सांसद लगभग हो जाएंगे 59 और इनकी नए सदन में 816 के सदन में प्रतिशत में संख्या हो जाएगी 7.23। केरला में 20 सांसद हैं, 3.68% इनका स्ट्रेंथ है, 20 की जगह 30 सांसद होंगे और 3.68 की जगह होगा 3.67। अब कुल मिलाकर दक्षिण का जो पूरा नैरेटिव बनाया जाता है उसको अगर हम सोचते हैं तो अभी 543 सीटों में जो आपके द्वारा बनाया गया है उसमें 129 सांसद इस सदन में बैठते हैं। 23.76% दक्षिण के सांसदों का यहां शक्ति है। अब 50% वृद्धि होने के बाद 129 की जगह 195 सांसद बैठेंगे और उनकी शक्ति 23.97% मतलब 24% होगी। तो शक्ति बढ़ नहीं रही है, कम नहीं हो रही है, बढ़ रही है। మహిళా రిజర్వేషన్లకు తాము అనుకూలమని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. బీసీ మహిళలు, మైనార్టీ మహిళలకు 33% కోటా కల్పించినప్పుడే మహిళా రిజర్వేషన్లకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. సబ్ కోటా డిమాండ్ చేస్తామన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం జనగణన జరపాలనుకోవటం లేదని అఖిలేష్ ఆరోపించారు. हम महिला आरक्षण के साथ हैं,
पर उस भाजपाई चालबाजी के खिलाफ हैं, जो एक साजिश के तहत की जा रही है। भाजपाई और उनके संगी साथी देश की सबसे बड़ी आबादी के वर्ग मतलब पिछड़े वर्ग की महिलाओं के बारे में चुप्पी साधे बैठे हैं, क्योंकि जब हम लोग प्रधानमंत्री जी को सुनते थे तो वो ये कहते थे कि हम पिछड़े वर्ग से आते हैं, लेकिन जब आरक्षण की बात हो रही है तो पिछड़ों की संख्या इसमें कितनी है, हमें उम्मीद है कि सरकार इस पर जरूर बात अपनी रखेगी। ये संशोधन के नाम पर जो जल्दीबाजी दिखा रहे हैं, दरअसल उसके पीछे भाजपाइयों की मंशा है कि जनगणना न करनी पड़े, क्योंकि अगर जनगणना करनी पड़ेगी तो जातिवार आंकड़े भी देने पड़ेंगे। ये भाजपा का एक बहुत बड़ा षड्यंत्र है, जिसमें जनगणना आधारित परसीमन को नकार कर पिछड़ों का अधिकार लूटा जा रहा है। ये लोकतंत्र के खिलाफ। మహిళా రిజర్వేషన్లో ముస్లిం మహిళలకు ఎలాంటి కోటా ఉండదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. జనగణనతో పాటు కులగణన జరుగుతుందని లోక్సభలో అమిత్ షా ప్రకటించారు. हमारा संविधान किसी भी प्रकार के धर्म के आधार पर आरक्षण की कतई मंजूरी नहीं देगा। फिर से संकल्प सरकार का बताता हूं कि धर्म के आधार पर मुस्लिमों को किसी भी प्रकार का आरक्षण गैर संवैधानिक है, इसका सवाल ही पैदा नहीं। जनगणना का काम शुरू हो चुका है, जारी कि सरकार ने जाति की जनगणना करने का निर्णय ले चुकी है कि ये जनगणना जाति जनगणना के साथ ही होने वाली है। రాష్ట్రాల జీఎస్డీపీ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుపట్టారు. కాంగ్రెస్ చూపిన ప్రత్యామ్నాయాలు హాస్యాస్పదంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. జీఎస్డీపీ ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదని 6 నెలలకోసారి పెరగొచ్చు లేదా తగ్గొచ్చని చెప్పుకొచ్చారు. జీఎస్డీపీతో పాటే రాష్ట్రాల సీట్ల సంఖ్య కూడా మారుతూ ఉండాలా అని ప్రశ్నించారు. I don't know, Speaker sir, who has advised the Chief Minister of Telangana. Either I can only say that they don't wish him well, because this proposal is laughable at the best and impractical at the worst. Let me explain why. First, if you will say that the vote of a common citizen in Telangana has more value than the vote of a common voter in Bihar, then you are defeating the constitutional principle of one value, one vote. आप किसके आधार पर देश में ये डिलिमिटेशन और एक्सरसाइज करना चाहते हैं? जो अमीर है क्या उनके लिए ज्यादा वोट होगा? जो गरीब है क्या उनका वोट नहीं है, उसके लिए वैल्यू नहीं है? ये किस प्रकार के आर्ग्यूमेंट है? अध्यक्ष जी, इफ यू विल टेक दिस आर्ग्यूमेंट फर्दर फॉरवर्ड, मुकेश अंबानी will have 1 lakh vote and somebody like us will have only 1 vote. Is this the kind of logic that the Congress wants to build? Speaker sir, this argument by this alternative by Telangana Chief Minister of linking delimitation and number of seats to the GSDP of the state is the most foolish argument anybody can prosper. This is unconstitutional. మహిళల అభ్యున్నతితోనే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మిన పార్టీ తెలుగుదేశమని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు అదే స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సహా అన్ని రంగాల్లో మహిళల కోసం పాటుపడినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శమయ్యాయని చెప్పారు. వైసీపీ పాలనలో మహిళలను దారుణంగా వేధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీకి మహిళా బిల్లు గురించి మాట్లాడే కనీస అర్హత లేదని లోక్సభలో చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు. Party, a party always honored and respected women. It was the first party to announce 30% women reservation in all government jobs and also the local body elections. Every woman had equal rights, paternal right in the paternal property. N.T. Ramarao Garu, who has established the first Mahila University in Tirupati, that is Sri Padmavati Vishwavidyalayam, under the leadership of our Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu, the only state that was successful in the entire country in Dwakra program was Andhra Pradesh. YSRCP rule was the dark days for the entire women of our state.
The social media abuse were directed to women, characters assassin, body shamed, or used filthy language on us. Very own Honorable Chief Minister's wife was target, and our Deputy Chief Minister's daughters, who were just 14-15-year-old, were abused in social media. And our Home Minister, Anita Garu, who is sitting in the gallery and watching this, was abused to such an extent that she was the only lady who has given strength to all the ladies in the state. Neither he or his party leaders have any moral authority to even talk about this women empowerment or this bill, sir. సమర్థులైన మహిళలు దృఢమైన కుటుంబాలను తయారు చేస్తారని, దృఢమైన కుటుంబాలు బలమైన దేశాన్ని నిర్మిస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉందని చెప్పారు. మహిళల భాగస్వామ్యంతోనే దేశం సాధికారత వైపు పయనిస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటు ముందుకు రావడాన్ని స్వాగతించారు. దీనివల్ల చట్టసభల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక ముందడుగు వేసిందని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆన్లైన్ పోర్టల్ ద్వారా జనగణనలో వివరాలు నమోదు చేసుకున్నారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో ప్రజలే తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు చెప్పారు. మే 1 నుంచి 30 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ఇళ్ల గణన చేస్తారన్నారు. కుటుంబం యూనిట్గా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో జనగణన అత్యంత కీలకమని సీఎం అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న జనగణన సమాచార సేకరణ మాత్రమే కాదని, అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు. జనగణనను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉత్పాదకత సాధించేలా లక్ష్యాలు విధించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖకు నిర్దేశించారు. ఆర్థిక శాఖపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. జీఎస్డీపీ లక్ష్యాలు సాధించేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై మార్గనిర్దేశం చేశారు. సమీక్షలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తల్లి చెల్లిని ఇంటి నుంచి గెంటేసిన జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేస్తామని చెప్పడం సిగ్గుచేటని మంత్రులు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కు దేశ రక్షణకు ఆధునిక బోట్లు తయారు చేసే సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీని తీసుకొస్తే స్వాగతించాల్సింది పోయి జగన్ తరిమేస్తానడం ఏంటని నిలదీశారు. మత్స్యకారుల పిల్లలకు 1000కి పైగా ఉద్యోగాలు వస్తాయంటే అడ్డుకుంటారని చెప్పడం సైకోయిజమేనని విమర్శించారు. ఇంత దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎందుకని లోకేష్ ప్రశ్నించారు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కు 5 నిధులు, బిల్లులు ఇవ్వకుండా మత్స్యకారుల పొట్టకొట్టిన దుర్మార్గుడు జగన్ అని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. రిబ్బన్ కట్ చేస్తానే జాతికి అంకితం చేసే అలవాట్లు మాకు లేవు. ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం అన్నాడు, వేరే ప్రాజెక్టులు జాతికి అంకితం అన్నాడు. ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే అంకితం అయితే మళ్ళీ మాకెందుకు ఈ పని ఉంటుంది? జువల్దిన్న ప్రాజెక్ట్ ఎందుకు వస్తుంది మా ఇష్యూ వరకు? ఆయన ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రజలు చేసిపోతే ఏముండదు కదా. అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలను పారదోలినాడు, అధికారం లేనప్పుడు పరిశ్రమలు వస్తుంటే భయపెట్టిస్తున్నాడు. ఏది మాట్లాడినా మీరు ఇండస్ట్రీ వారికి వస్తే, నా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటే వస్తే మీ కథ చెప్తాను, మిమ్మల్ని జైల్లో పెడతాను అంటాడు. అంటే ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ ఇంకొకరు కానీ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే ఆ పరిశ్రమల వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రానికి కూడా ఆదాయ వనరులు ఏర్పడతాయని చెప్పి ఆలోచన చేస్తే ఈయన మాత్రం ఒక్కడే విరుద్ధంగా నేను ఒక్కడినే చెప్తా ఉన్నాను, వారు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరినీ లేపేస్తా, చంపేస్తా, కొట్టేస్తా. పరిశ్రమలు అంతు తేల్చడానికి నువ్వు ఎవరు? పరిశ్రమలు పెట్టనీకి ఇన్వెస్టర్లు వచ్చినారు. ఒకవేళ వాళ్ళ తప్పులో ఒప్పులో ఉంటే లీగల్గా మాట్లాడు, లీగల్గా చెయ్యి. అమరావతి అభివృద్ధి చెందితే అమరావతి కాంట్రాక్టర్లను బెదిరిస్తావు, పోలవరం కాంట్రాక్టర్లను బెదిరిస్తావు. అంటే ఇక ఎవరు పని చేయకూడదు. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతుంది మేము వస్తామని. 5 ఏళ్ళు నువ్వు కళ్ళు మూసుకునేందుకే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు. 151 నుంచి 11కు దిగిపోయినావు. అదేవిధంగా మళ్ళీ కళ్ళు మూసుకుంటే అసలు నీ ఉనికికే ప్రమాదం ఏముండదని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆయనకి తల్లి మీద ప్రేమ లేదు, భక్తి లేదు, చెల్లి మీద భక్తి లేదు, రాష్ట్రం మీద భక్తి లేదు, చివరికి దేశభక్తి కూడా లేదు. ఇవాళ తీర ప్రాంతంలో భవిష్యత్తులో శత్రు దేశాలు మన మీద ఏదన్నా దాడులు చేయడానికి వచ్చినప్పుడు ఈ సాగర్ డిఫెన్స్ ఇవాళ అక్కడ ఒక రీసెర్చ్ చేస్తానికి ఏర్పాటు చేస్తే ఇవాళ నేను తరిమేస్తానని చెప్పి మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అణిచివేతకే కార్యక్రమాలు చేశారు.
జగన్ ఓ కలుపు మొక్క అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి నిరోధకులను ఏరిపారేయాలన్నారు. జమ్మలమడుగులో క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. శరీరానికి హాని కలిగించే క్యాన్సర్ను తొలగిస్తేనే ఆరోగ్యం కుదుట పడుతుందని, అలానే అమరావతి నిరోధకుడైన జగన్ను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. E4 అంటే మంచి చేయడం, చెడును పెరిగినా కూడా మంచిదే కదా. చెడును పెరిగేసినా మంచి, కలుపు పెరిగితేనే చెట్టు పెరిగేది. జగన్ కలుపు మొక్క కదా, కలుపు మొక్క ఏరేయాల్సిన అవసరం ఉందే లేదా? చెడును పెరగాలే లేదా? ఇప్పుడు క్యాన్సర్ అదే కదా, చెడును తొలగించేదే క్యాన్సర్ నివారణ. చెడు క్యాన్సర్, దాని నివారణే క్యాన్సర్ నివారణకే ఇది ఇంత దూరం వచ్చేది. వీళ్ళు కూడా మనకు ఎర్రగుంట కూడా పెట్టారంటే సంతోషం. ఎర్రగుంట కూడా జమ్మలమడుగు నియోజకవర్గం, అటు ప్రొద్దుటూరు అటు పులివెందుల క్యాన్సర్ నివారణకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెంచినాం. అమరావతి కడతారని నమ్మకం ఉందే లేదా? అమరావతి ఈ మావిగానే ఉంటుందా? అమరావతి కడతారా అబద్ధమా? 50,000 ఎకరాల్లో 50,000 కోట్లతో 1,00,000 మంది సైన్యంతో 1,00,000 వాహనాలతో జరిగేది. మీరు ఎవరైనా కావాలంటే పోయి చూడండి. ఇది కేంద్ర సహకారం 100% ఉంది. కాబట్టి అమరావతి పూర్తి కావాలని కోరుకోవాలా లేదా? ఈ సదనంలో జై అమరావతి రాలేదా? టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన నారా లోకేష్కు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన లోకేష్ కొత్త బాధ్యతల్లో సఫలీకృతులు కావాలని ఆకాంక్షించారు. కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్కు లోకేష్ ధన్యవాదాలు చెప్పారు. పవన్ ఆశీస్సులతో కూటమి స్ఫూర్తి మరింత స్నేహపూర్వకంగా, సమన్వయంతో రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కొనసాగుతుందన్నారు. తమ్ముడిగా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని లోకేష్ చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ SRBS కింద ఆర్టీసీ ఉద్యోగులు పొదుపు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. 2030 మే వరకు రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించనుంది. మొత్తం 8,450 మంది ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి 75 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. పింఛను కోసం SRBS స్కీమ్లో ఆర్టీసీ ఉద్యోగులు నెలనెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునేవారు. ప్రభుత్వంలో విలీనం నెపంతో SRBSను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. తాము పొదుపు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఉద్యోగులు అభ్యర్థించగా కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పాలక మండలి కీలక తీర్మానాలు చేసింది. రాహుకేతు పూజలకు 500 రూపాయల టికెట్ రద్దు చేసి ప్రతి బుధవారం 100 రూపాయలకే సామూహిక రాహుకేతు పూజకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 500 రూపాయల అంతరాలయ దర్శన టికెట్ కొన్న భక్తులకు ఉచితంగా లడ్డు, వడ ప్రసాదం ఇవ్వనున్నారు. 4 అంశాల గురించి డిస్కస్ చేసి అప్రూవ్ చేయడం జరిగింది. ఒక సామాన్య భక్తుడికి సామూహిక రాహుకేతు పూజ అని పెట్టి 100 రూపాయలకి రాహుకేతు పూజ అనేది కొత్తగా పెడుతున్నాం. నెలలో 8,000 మంది దర్శనం చేసుకునేట్టు ఈ రాహుకేతు పూజ అందుబాటులో రావడానికి కొత్తగా నూతన నిర్ణయం తీసుకుంది. ఏదైతే 5,000 రూపాయలు రాహుకేతు పూజ ఉందో దాన్ని 6,000 రూపాయలు పెంచడం జరిగింది. 500 రూపాయలు రాహుకేతు పూజ రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే టికెట్ కొని 500 రూపాయలు పడతారో దాంతోపాటు వడ, లడ్డు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకుని టెంపుల్ చుట్టుపక్కల కావచ్చు మొత్తం కూడా బ్రహ్మాండంగా గ్రీనరీ డెవలప్ చేసి నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఏ రకంగా తిరుమలలో ఉంటుందో అదే రకంగా చేయాలని చేస్తాం. ఆన్లైన్లో విశాఖ సింహాచలం చందనోత్సవ నిజరూప దర్శన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. విశాఖలోని వివిధ బ్యాంకుల్లో టికెట్ల అమ్మకాలు చేపట్టగా భక్తులు క్యూ కట్టారు. ఆన్లైన్లో టికెట్లు అందుబాటులోకి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే 1,000 రూపాయల టికెట్ కోటా పూర్తయింది. ఒక్కో ఆధార్ కార్డుపై 1,000 రూపాయల టికెట్లు 2, 300 రూపాయల టికెట్లు 4 విక్రయించారు. అక్కయ్యపాలెం యూనియన్ బ్యాంకులో కేవలం 300 టికెట్లు మాత్రమే అందుబాటులో విక్రయించారు. విజయనగరం జిల్లా రాజాంలో ఓ బాలిక వడదెబ్బ తగిలి చనిపోయింది. రాజాం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షేక్ ముంతాజ్ పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా ఎండ తీవ్రతకు సొమ్మసిల్లినట్టు స్థానికులు వెల్లడించారు. హుటాహుటిన రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు తెలిపారు. బాలిక మృతితో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
విశాఖలోని శ్రీహరిపురంలో ఈదురుగాలులకు జీవీఎంసీ మైదానం ప్రహారీ బయట ఉన్న తాటి చెట్టు కూలింది. చెట్టు వేర్లతో సహా కూలి నిలిపి ఉన్న కారుపై పడింది. ఈ ఘటనలో కారు దెబ్బతింది. జీవీఎంసీ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని చెట్టును తొలగించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గుహల వద్ద ఆర్టీసీ బస్సును ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొంది. ప్రమాదంలో 3 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అమరావతి నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఆర్టీసీ బస్సులో ఉన్న 3 తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. కళాశాల బస్సులో ఎవరూ లేరని వెల్లడించారు. విజయవాడ 1 టౌన్ చేపల మార్కెట్ వద్ద ఆటో అగ్ని ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా ఆటోలో మంటలు చెలరేగడంతో డ్రైవర్ ప్రాణభయంతో పరుగులు తీశాడు. మంటల్లో ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఉన్నట్టుండి మంటలు చెలరేగాయని డ్రైవర్ తెలిపారు. జనసంచారం ఎక్కువగా ఉండే మార్కెట్లో ప్రమాదం జరగడంతో స్థానికులు కంగారు పడ్డారు. ఇరాన్ యుద్ధం కారణంగా రష్యా, ఇరాన్ దేశాల నుంచి చమురు కొనుగోలుకి ఇచ్చిన మినహాయింపులను పొడిగించేది లేదని అమెరికా తేల్చి చెప్పింది. ఈ నిర్ణయంతో భారత్ మళ్లీ ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఇచ్చిన తాత్కాలిక ఊరట గడువు ముగియడంతో భారత్కు చమురు కష్టాలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఆంక్షలు ఉన్నా రష్యా, ఇరాన్ చమురు కొనుగోళ్లపై ఇచ్చిన మినహాయింపులను పునరుద్దరించబోమని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. మార్చి 11కు ముందు సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని, ఆ గడువు ఇప్పటికే ముగిసిందని వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచంలో 20% ముడి చమురు రవాణా జరిగే హొర్మోజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షల కారణంగా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో ధరలు పెరగకుండా అమెరికా ఈ తాత్కాలిక మినహాయింపులు ఇచ్చింది. రష్యా చమురు కొనుగోళ్లపై ఇచ్చిన 30 రోజుల లైసెన్స్ గడువు ఏప్రిల్ 11తో ముగియగా, ఇరాన్ చమురు మినహాయింపు గడువు ఏప్రిల్ 19తో ముగియనుంది. అమెరికా ఇచ్చిన మినహాయింపుల కారణంగా భారత్ భారీగా లబ్ధి పొందింది. ఈ మినహాయింపుల సమయంలో భారతీయ రిఫైనరీలు సుమారు 30 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురుకు ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు ఏకంగా 3 రెట్లు పెరిగాయి. జనవరిలో అమెరికా ఒత్తిడితో రోస్నెఫ్ట్, లుకోయిల్ వంటి రష్యన్ కంపెనీల నుంచి కొనుగోళ్లు తగ్గించిన రిలయన్స్ వంటి భారతీయ దిగ్గజ సంస్థలు మినహాయింపులు రాగానే తిరిగి భారీగా కొనుగోళ్లు ప్రారంభించాయి. అంతేకాకుండా దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత 2 సూపర్ ట్యాంకర్ల ద్వారా ఇరాన్ క్రూడాయిల్ భారత తీరాలకు చేరుకోవడం విశేషం. ఒకప్పుడు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో 11.5% వాటా ఇరాన్దే. ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఈ మినహాయింపులపై అమెరికాలో ప్రతిపక్ష డెమోక్రాట్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు రోజుకు $150 బిలియన్ అదనపు నిధులు సమకూర్చినట్లేనని డెమోక్రాట్ సెనేటర్లు మండిపడ్డారు. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్ మెషిన్కు సాయం చేయడమేనని దుయ్యబట్టారు. ఈ రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తన విధానాన్ని వెనక్కి తీసుకుంది. ఇరాన్పై మళ్లీ గరిష్ట ఒత్తిడి పెంచే దిశగా అమెరికా అడుగులు వేస్తుండటంతో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోక తప్పని పరిస్థితి నెలకొంది. దాదాపు 34 ఏళ్ల విరామం తర్వాత ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల అగ్రనేతలు మాట్లాడుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ చరిత్రాత్మక అడుగును పశ్చిమాసియాలో ప్రాంతీయ శాంతికి ఒక ముఖ్యమైన మైలురాయిగా ట్రంప్ అభివర్ణించారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్టు ట్రూత్ సోషల్లో తెలిపారు. రేపు ఆ సంభాషణ జరగబోతోందని అందులో ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య దౌత్య సంబంధాలు దశాబ్దాలుగా అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. 1990ల తర్వాత అగ్రనేతల స్థాయిలో ఇలాంటి చర్చలు జరగడం ఇదే తొలిసారి. ట్రంప్ స్పష్టంగా పేర్లు పేర్కొనకపోయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ మధ్య ఈ సంభాషణ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.